శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనందరికీ కూడా కొంత ముఖ్యమైనటువంటి వీడియోగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇటీవల కాలంలో నేను బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన స్టాల్స్ చూస్తూ వచ్చాను. వాటిల్లో యాంటీ హిందూయిజం మీద ఉన్నటువంటి స్టాల్స్ చాలా ఉన్నాయి. వాటిలో ఒక స్టాల్లో ఉన్నటువంటి పుస్తకం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటికే చాలామంది కూడా తెలిసి ఉంటుంది ఈ పుస్తకం గురించి. తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనేటువంటి గ్రంథం. తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే చారిత్రక వాస్తవాలతో నిరూపితం అని చెప్పని అక్కడ రాయటం కూడా జరిగింది. ఏమిటి ఇందులో అసలు ఎంతవరకు నిజం ఉంది, ఎలా దీన్ని వక్రీకరణ చేశారో తెలుసుకుందాం అని చెప్పని ఈ గ్రంథాన్ని కొనుక్కొచ్చేటువంటి ప్రయత్నం చేశాను. దీని అట్ట మీద చూశారు కదా, రచయిత పేరు ఏమిటయ్యా అని అంటే కనుక జమునాదాస్. ఆయన పరిచయం చేస్తూ, చారిత్రక పరిశోధకుడు, రచయిత డాక్టర్ కె జమునాదాస్, వృత్తిరీత్యా శస్త్రవైద్యుడు, ప్రవృత్తిరీత్యా అంబేద్కర్ ఉద్యమంలో చురుకైన కార్యకర్త. అంబేద్కర్ ఉద్యమంలో చురుకైన కార్యకర్త. పూలే పెరియార్ అనునాయి అని ఉంది. ఈయన పూలే పెరియార్ అనునాయిట. అలానే ప్రాచీన భారత చరిత్ర, పురావస్తు శాస్త్రం, సంస్కృతి నాగపూర్ యూనివర్సిటీలో అధ్యయనం చేసిన వారు అని చెప్పారు. ఏమైనప్పటికీ కూడా ఈయన అంబేద్కర్ వాది, పెరియార్ యొక్క అనునాయి. అందుకనే ఈయన రాసుకున్నటువంటి గ్రంథాన్ని కూడా ఎవరికి అంకితం ఇచ్చాడు? దారి చూపించిన అకుంఠిత దేశభక్తుడు, కుల నిర్మూలనోద్యమ జాతీయ నాయకుడు పెరియార్ రామస్వామి నాయకర్ పట్ల అంతులేని అభిమానంతో అంకితం చేస్తున్నాను అని చెప్పనే రాసుకున్నాడు ఈయన. అంటే పెరియార్కే ఇది అంకితం ఇచ్చాడు. ఏ పెరియార్ అయితే గనక రామాయణాన్ని తగలబెట్టాడో, ఏ పెరియార్ అయితే గనక కామానికి వాయువరుసల అవసరం లేదు అనే దాన్ని నిరూపణ చేయడం కోసం అని చెప్పని సొంత కూతుర్నే పెళ్లి చేసుకున్నాడో, ఆయనకే ఈ గ్రంథం అంకితం ఇవ్వబడింది అనడంలోనే ఈ పుస్తకం ఎంత ఉన్నతమైనటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని అనువాదం చేసినటువంటి వారు ఎవరు తెలుగులోకి అంటే గనక, అంటే ఇది ఇంగ్లీష్ మూలం, దీనిది ఇంగ్లీష్ బుక్. ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ మూల గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేసినటువంటి వారు ఏఎన్ నాగేశ్వరరావు. ఈయన కావలి జవహర్ భారతి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చదివారట. ఈయన ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నాడు. గ్రంథం మాత్రం మళ్ళా ఆ వెంకటేశ్వర స్వామి వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దాన్ని అనువదించాడు. విద్యార్థి దశలోనే హేతువాద విప్లవ సాహిత్య ఉద్యమాల్లో పాల్గొన్నారు. జన సాహితీ స్థాపక సభ్యుడు, మార్కిస్టు లెనినిస్టు ధోరణిలో సుదీర్ఘకాలం రచనలు చేసినటువంటి వారు. ఇక చాలా ఉంది, నేను ఊరికి అంతవరకు చెప్తున్నాను. కనుక రచయిత కావచ్చు, అనువాదకుడు కావచ్చు, ఇద్దరూ కూడా మొట్టమొదట ఏంటంటే హిందూ భావజాలానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి వారు. అటువంటి వారు రాసినటువంటి గ్రంథంలో ఏం రాస్తారో మీరు ఊహించవచ్చు. అయితే లోపలికి వెళ్ళి గ్రంథమంతా చదివి చక్కగా అందులో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు రాశారు, ఎవరు రాశారు, ఏ కోణంతో రాశారు అనేటువంటి దాన్ని గమనిస్తూ వాటిని ఖండన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అది తర్వాత వీడియోలో మనం చేద్దాం. ఎందుకంటే పుస్తకం అంతా ఇంకా ఆశాంతం కూడా చదవవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే మొట్టమొదట అసలు ఈ అట్ట చూడండి. ఈ అట్ట మీద ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. అట్ట మీద ఏం చేశారంటే ఒక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటో వేశారు. దానికన్నా ముందుగా పద్మపాణి బోధిసత్వుడి ఒక ఫోటో పెట్టి, ఆ ఫోటోకి కాస్త పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకో ఆ బోధిసత్వుడి యొక్క ఫోటోకే పైన కిరీటము, వెంకటేశ్వర స్వామికి ఉండేటట్టుగా ఉన్నటువంటి కటిహస్తము, వరదహస్తము, శంఖచక్రాలు పెట్టేసి చూసారా ఆ మూర్తి ఇలా మార్చేశారు అని అర్థం వచ్చే విధంగా ఒకటి వేశారు. వేస్తే ఇక్కడ ఏం చెప్పారంటే బౌద్ధ క్షేత్రం తిరుపతి బాలాజీగా ఎలా మారింది, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో పైన పెట్టినటువంటి క్వశ్చన్ మార్క్ అనమాట. అది తిరుపతి బాలాజీ నిజస్వరూపం. ఏమిటట నిజస్వరూపం? గిరిజాల జుట్టు ముడిని దాచడానికి కిరీటం పెట్టారు. అసలు ఎట్లా ఇట్లాంటివన్నీ రాస్తారో నాకు అర్థం కాదు. శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య మంగళ భవ్యమైనటువంటి ఆ స్వరూప సౌందర్య లావణ్య విలాసాన్ని మనం అందరము కూడా కమనీయంగా దర్శించాలంటే మూలమూర్తిని యథాతథంగా ఉన్నటువంటి మూల శిల్పం ఎలా ఉందో అలానే దర్శించాలి అన్నట్లయితే కనుక శుక్రవారం నాటి అభిషేకంలో దర్శనం చేయవచ్చు. ఆ శుక్రవారం నాటి అభిషేకంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బంగారు కిరీటాలు కానీ, వజ్రాల కిరీటాలు కానీ ఇవన్నీ ఏ ఉండవుగా. మూల శిల్పాన్ని గమనించండి, దాంట్లో కూడా స్వామివారికి కిరీటం ఉంటుంది. అలానే అసలు ఛాయను దాచడానికి నలుపు పూత పూయబడింది. అసలు ఛాయను దాచడం అవసరం ఏముంది? చక్కగా పునుగు రాస్తున్నారు. అసలు ఆ మూర్తే సాలగ్రామ శిలామూర్తి అని చెప్పుకుంటున్నాం. సాలగ్రామ శిల ఉండడమే నిలగనలాడుతూ నల్లగా ఉంటుంది. దానికి ఇంకా ఈ పునుగు రాస్తూ రావడం వలన ఒక విధమైనటువంటి ఎరుపు రంగులోకి తిరగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. పొడవాటి చెవులు కప్పబడి ఉన్నాయి. ఏది మకర కుండలాలు పెట్టడం వల్ల. నేను ఇందా చెప్పినట్టుగా శుక్రవారం నాటి అభిషేకంలో కనుక అక్కడ వెళ్ళి చూసినట్లయితే స్వామివారికి మనకు తెలుస్తాయి. మకర కుండలాలు అనేటువంటివి సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి పురుషులు ధరించేటువంటి అద్భుతమైనటువంటి ఆభరణాలు. అవి పండిత చిహ్నాలు కూడా. అవి పాండిత్యాన్ని సూచించేటువంటివి కూడా. అందుకని ఇప్పటికి కూడా కొంతమంది నిత్యాగ్నిహోత్రులు అనేటువంటి వారు, గొప్ప పండితులైనటువంటి వారికి మకర కుండల సన్మానం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
కనుక దాన్ని మీరు ఎట్లా తప్పుపడతారు? అలానే కటిహస్తం ఏదైతే ఉందో అది, వరదహస్తం ఏదైతే ఉందో ఈ రెండు కూడా బౌద్ధ ముద్రలట. ఎట్లా కటిహస్తం బౌద్ధ ముద్ర అవుతుంది? అసలు కటిహస్తాన్ని ఎలా మార్చుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు? బుద్ధుడికి సంబంధించినటువంటి ఏ మూర్తిలో కూడా మనకి కటిహస్తం కనబడుతుందా? కటిహస్తం కనబడదు కదా. మరి అలాంటప్పుడు దీన్ని ఎలా మీరు ప్రమాణంగా చూపెడుతున్నారు? అలానే ఈ గుర్తు వల్ల నుదుటిలో కొంత భాగాన్ని చేపలాంటి కన్ను, పొడవాటి ముక్కును దాచడానికి ఉపయోగించారు. ఏది గుర్తు అంటే స్వామివారి యొక్క ఊర్ధ్వపుండ్రం. ఆ భవ్యమైనటువంటి ఆ ఊర్ధ్వపుండ్రాన్ని పడడం వల్ల స్వామివారి యొక్క కంటి భాగం ఒకటి, ముక్కు భాగం ఒకటి కొంత కప్పబడి ఉన్నాయి. వాస్తవమే. దాన్ని కూడా ఇప్పుడు మీకు ఏం చేస్తున్నారు? గురువారం నాడు వచ్చినట్లయితే కనుక నేత్రదర్శనం అనేటువంటి దాంతో కొంత తగ్గిస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి పచ్చకర్పూరం యొక్క భాగాన్ని కొంత తొలగిస్తున్నారు. దాంట్లో నేత్రదర్శనం అవుతోంది. శుక్రవారం నాడు అభిషేక సమయంలో చూడండి పూర్తిగా కనబడుతోంది. అలా చూసినా కూడా ఆ నేత్రాల్లో మనకి ఎక్కడా కూడా బుద్ధుడి యొక్క ఇది కనబడదు. మనకి చాలా వరకు బుద్ధుడి యొక్క ప్రతిమలన్నీ కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగానే ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారి యొక్క నేత్రాలు మనకి అట్లా ఏం దర్శనం ఇవ్వడానికి అవకాశం లేదు కదా. పైగా ఎందుకు ఇలా తిరునామాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది అనే దాన్ని రామానుజాచార్యుల వారు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. మనకి తిరుమల సమయాచారాల్లో అవన్నీ కూడా మనకి స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి. ఇవి విగ్రహం యొక్క అంతర్భాగాలు కావు, తర్వాత జోడించబడ్డాయి. దాంట్లో నువ్వు చెప్పిన గొప్పతనం ఏముంది? అది క్షేత్రమే చెప్తోంది ఆ మాట. ఏవి? విగ్రహంలో జోడింపబడినటువంటివి శంఖచక్రాలు. తిరుమల శ్రీవారి యొక్క మూలమూర్తిలో మనం కనుక చూసుకున్నట్లయితే కనుక ఆ శిల్పంలో ఈ యొక్క వైకుంఠహస్తము, ఇలా ఉండేటువంటి కటిహస్తము, ఈ రెండే ఉంటాయి. వెనకాల ఉన్నటువంటి శంఖచక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి రామానుజాచార్యుల వారి చేత ఏర్పాటు చేయబడినటువంటివి. ఇది అందరికీ జగమెరిగిన సత్యమే. దాంట్లో నువ్వు పెద్ద కనుక్కున్నది ఏముంది? కానీ ఇట్లా మొట్టమొదటి అసలు చూడగానే నిజమే, అయ్యయ్యో స్వామివారి యొక్క మూర్తిని పూర్తిగా మార్చేశారని మనకి భ్రమ కలిగేటువంటి విధంగా అట్టవేశారు. మీరు ఎప్పుడైనా సరే బోధిసత్వుడి యొక్క విగ్రహాలు ఏవైనా సరే చూసుకోండి, బుద్ధుడు కావచ్చు, బోధిసత్వుడు కావచ్చు, వాళ్ళందరూ అంటే ఆ బౌద్ధంలో ఉన్నటువంటి మూర్తుల యొక్క విగ్రహాలను కూడా చూసుకోండి. వారు ఒక వస్త్రాన్ని పైనుంచి కింద దాకా ధరించినట్టుగా కనబడుతూ ఉంటుంది. అది ముడతలతో కూడుకుని ఉంటుంది. 2 వస్త్రాలు ఉంటాయి, అవి మనకు తెలుస్తూ ఉంటాయి. అలా ఉండదు మూలమూర్తి శిల్పం కనుక మనం చూసుకున్నట్లయితే చక్కటి పీతాంబరాన్ని ధరించినట్టుగా ఉంటుంది. ఇంకతే కానీ అసలు గుర్తింపును దాచడానికి పూర్తిగా శరీరాన్ని కప్పివేశారు అని మీరు ఎలా చెప్తారు? ఆ మూలమూర్తిని శుక్రవారం నాటి అభిషేకంలో కనుక మనం చూసినట్లయితే చక్కటి పీతాంబరంతో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. సరే, నేను శుక్రవారం నాడు అభిషేకానికి వెళ్ళానా, అక్కడ నేను చూశానా లేదా, ఇది మనం కొంతసేపు పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అవాస్తవం ఉంటే చెప్పాలి. కనుక ఇక్కడ ఈ విషయాలని మనమందరం కూడా ఖండన చేయాలి. ముఖ్యంగా సనాతన ధర్మంలో ఉంటున్నటువంటి ప్రవచనకారులు, పండితులైనటువంటి వారు దీన్ని విమర్శనాత్మకంగా ఈ గ్రంథాన్ని తీసుకొని ఇందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కనుక మనం ఖండన చేయకపోతే చాలా చాలా ప్రమాదం. ఇటువంటి గ్రంథాలు పెరిగేటువంటి కాలం ఏర్పడింది ఇప్పుడు. కనుక వెంటనే వీటిని ఖండన చేయకపోతే చాలా ప్రమాదం అవుతుంది. అంటే ఇది తూచండం కాదు, ప్రతి అంశాన్ని కూడా తీసుకొని కులంకుశంగా మనం చెప్తూ దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశంలోనూ కూడా వాళ్ళు ఎక్కడ తప్పటి అడుగులు వేశారో చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేది అవసరం. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇటువంటి గ్రంథాలు ముద్రింపబడుతున్నప్పుడు ఆ క్షేత్ర ఔన్నత్యాన్ని దెబ్బతీసేటువంటివిగా ఇటువంటి గ్రంథాలు ఉంటున్నప్పుడు వాటి మీద తగు చర్యలు వెంటనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎంతో ప్రాబల్యము, బలము కలిగినటువంటి ఈ దివ్యక్షేత్రం ఇది కేవలం శ్రీ వైష్ణవులకి మాత్రమే తలమానికమైనటువంటి క్షేత్రం కాదు. ప్రతి హిందువు కూడా ఎంతో నమ్మకంతో వెళ్ళేటువంటి క్షేత్రం ఇది. కలౌ వెంకటనాయక అంటూ కలియుగంలో ప్రత్యక్ష వరదుడు అని చెప్పని ఆయన మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. అంతేగాక ఈ పుస్తకం ప్రథమ భాగంలో కనుక మనం చూసినట్లయితే కనుక పూరి జగన్నాథుడి యొక్క గుడి బౌద్ధ క్షేత్రం అన్నారు, పండరీపురం విఠలుడి విగ్రహం బుద్ధుడి స్వరూపం అన్నారు, అయ్యప్ప స్వామి బౌద్ధ స్వరూపం అన్నారు, ద్రాక్షారామం బౌద్ధ క్షేత్రం అన్నారు, శ్రీశైలం బౌద్ధ క్షేత్రం అన్నారు. అంటే ఇంక క్షేత్రాలన్నీ కూడా బుద్ధుడి యొక్క ఆవాసాలుగా వీళ్ళు మార్చేదలుచుకున్నారు. కనుక ఇప్పటికైనా సరే చదువుకున్నటువంటి పండితులైనటువంటి వారందరూ, ముఖ్యంగా ఎవరైతే గనక జ్ఞాన వయోవృద్ధులైనటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా దీని మీద పూనికను వహించి ముందుకు వెళ్ళవలసినటువంటి కాలం ఇది. కనుక దయచేసి నా విన్నపాన్ని మీ అందరూ కూడా గ్రహించి దీనికి పూనుకుంటారని చెప్పని ఆశిస్తున్నాను. అలానే లీగల్గా కూడా ఇట్లా ఎవరికైతే కనుక ఇతర మతాలకి సంబంధించినటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా పుస్తకాలు ముద్రణ వేయడానికి అసలు అవకాశం ఉందా లేదా, ఉంటే వాటిని ఎలా ఖండన చేయొచ్చు అనేటువంటి దాన్ని లా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారు కూడా ఒక చూపు చూడగలరని చెప్పని మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటూ దీనికి సంబంధించినటువంటి సిరీస్తో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.